హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రూపాలావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్న కథ నా రావుడి కిల్లర్. ఈ కథలో ఈ భాగం వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ అయ్యి ఉంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి. ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి కదా, రండి వెళ్దాం అని అపర్ణ పిలుస్తుంది. కానీ అప్పటికి ముహూర్తం దగ్గర పడుతుంది. ఇంకా డైరెక్ట్గా జీలకర్ర బెల్లం పెట్టడమే అని పంతులు గారు చెప్పి అక్షయ్, అమ్ము ఇద్దరి చేతిలో జీలకర్ర బెల్లం పెడతారు. ఇక్కడ ఇలా జరుగుతుంటే వేరే చోట పెళ్లికి ముందు రోజు ఏం జరిగిందో చూద్దాం. హలో శ్రీను గారు, మీతో మాట్లాడాలి అన్నాను కదా, అది చాలా ముఖ్యమైన విషయం. మీకే డైరెక్ట్గా చెప్పాలి, కానీ దానికి మీరు నాకు ఒక మాట ఇవ్వాలి అంటాడు నీరజ్. శ్రీనుతో రాజేష్ విషయం అన్నారు, అది ఏంటో తొందరగా చెప్పండి. నేను నాకు చేతనైనంత సహాయం మీకు ఖచ్చితంగా చేస్తాను అంటాడు శ్రీను. అక్షయ్, నరసింహ ఫోన్లో ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో శ్రీనుకి అంతా చెప్తాడు నీరజ్. చెప్పగానే శ్రీనుకి విపరీతమైన కోపం వస్తుంది. పిడికిలి బిగించి వాళ్ళు కూర్చున్న రెస్టారెంట్ గ్లాస్ టేబుల్ని కొడతాడు. అది గట్టిగా సౌండ్ చేస్తూ విరిగిపోతుంది. నీరజ్ కూడా చాలా భయపడిపోయి లేచి నిల్చుంటాడు. అన్నా అని అరుచుకుంటూ శ్రీను పక్కన ఉన్న తన అనుచరులు ఇద్దరు వచ్చి చేతికి కారుతున్న రక్తాన్ని వాళ్ళ దగ్గర ఉన్న కర్చీఫ్తో తుడిచి కట్టుకడతారు. అంటే మా నాన్న, చెల్లి వాళ్ళని చంపింది కూడా ఆ నరసింహం మనుషులే అన్నమాట. ఇప్పుడు నన్ను, రాజేష్ని కూడా చెప్పడానికి ప్లాన్ చేస్తున్నారా? వాళ్ళలో ఒక్కరిని కూడా వదలను. ఈ శ్రీను అంటే ఏంటో వాళ్ళకి చూపిస్తాను అంటూ కోపంగా అక్కడి నుంచి బయలుదేరతాడు శ్రీను. శ్రీను, ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్పేది పూర్తిగా వినండి అంటూ నీరజ్ గట్టిగా పిలవగానే శ్రీను మళ్ళీ ఆగి వెనక్కి తిరిగి చూసి, చెప్పు నీరజ్, ఏదో మాట కావాలి అని అడిగావు కదా, అదేంటో చెప్పండి, నేను నీకు ఏమైనా చేస్తాను. ఈ సిచ్యువేషన్లో రాజేష్ గురించి చెప్పి నాకు చాలా పెద్ద హెల్ప్ చేశావు. నేను ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేను. ఏం కావాలో చెప్పు అంటాడు గంభీరంగా. ప్లీజ్ మా నాన్నని మాత్రం చంపకండి. కావాలంటే భయపెట్టి అతనికి బుద్ధి వచ్చేలా చేయండి, అంతేకాని చంపొద్దు. ఈ ఒక్క హెల్ప్ చేయండి చాలు అంటాడు నీరజ్ బతిమిలాడుతూ. శ్రీనుకి కోపం వచ్చిన నీరజ్కి అర్థం చేసుకుని, అలాగే మీ నాన్నని అయితే ఇప్పుడు వదిలేస్తాను, కానీ వాడి ఎమ్మెల్యే పదవి పోతుంది, ఇంకా ఇంట్లోనే ఉంటాడు, ఇకనైనా బుద్ధి తెచ్చుకుంటే ఓకే, లేదు అంటే ఈసారి వదిలినట్లు నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా వదలను అంటూ కోపంగా తన మనుషులతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే నరసింహం ఫోన్ని ట్రాప్ చేసి అతను ఎక్కడికి వెళుతున్నాడు, ఎవరిని కలుస్తున్నాడో తన మనుషులను పెట్టి ఫుల్గా ట్రాక్ చేయిస్తాడు శ్రీను. ఆ రోజు సాయంత్రానికి రాజేష్ని ఎక్కడ దాచింది తెలిసిపోతుంది శ్రీనుకి. వెంటనే తన మనుషులతో అక్కడికి బయలుదేరతాడు. నెక్స్ట్ డే అంటే పెళ్లి రోజు మార్నింగ్కి శ్రీను ఆ ప్లేస్ని కనిపెడతాడు. నరసింహ మాట్లాడిన కాల్స్ అన్నీ ఒక మూతపడిన కంపెనీకి వెళుతున్నాయి. ఖచ్చితంగా అదే కంపెనీలో రాజేష్ని దాచి ఉంటారు అని శ్రీను సైలెంట్గా తన మనుషుల్ని కొంతమందిని ఆ కంపెనీ చుట్టూ సెక్యూరిటీగా పెట్టి మరికొంతమందితో లోపలికి వెళ్తాడు. లోపల ఒక 4 కార్లు ఆల్రెడీ ఆగి ఉంటాయి. శ్రీను వెళ్ళేసరికి స్మాల్ ఎంటర్ప్రైజెస్ అంటే చిన్న కంపెనీలకు సంబంధించిన మంత్రి అక్కడ ఉంటాడు. అతనే ఇప్పుడు పదవిలో ఉన్నది. అంటే వీళ్ళంతా నరసింహంతో కలిసిపోయి నన్ను చంపాలని చూస్తున్నారు. నీరజ్ చెప్పింది కరెక్టే, ఇంకా ఇందులో చాలామంది ఉన్నట్లు ఉన్నారు. మా నాన్నని కూడా వీళ్ళే చంపించారు అన్నమాట, వీళ్ళని వదిలిపెట్టకూడదు అని కోపంగా తన మనుషులతో అక్కడికి వెళతాడు. ఆ జనార్దన్ అంటే ఆ మినిస్టర్ శ్రీనుని అక్కడ చూసి షాక్ అవుతాడు. శ్రీను, మీరేంటి సార్ ఇక్కడ అంటూ రాణి నవ్వుతూ కంగారు పడుతూ శ్రీనుకి ఎదురు వెళ్ళి రాజేష్ అక్కడే ఉన్నాడు కాబట్టి అక్కడికి వెళ్లకుండా ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. శ్రీను ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళి ఆ మినిస్టర్ని ఒకటి లాగి చెంప మీద కొట్టేసరికి ఆ జనార్దన్కి కళ్ళు బయర్లు కమ్ముతాయి. అతని చుట్టూ ఉన్న అతని అనుచరులకి శ్రీను మీద అటాక్ చేయడానికి వచ్చేసరికి వాళ్ళందరినీ శ్రీను మనుషులు అడ్డుకుని అందరినీ చితక్కొట్టి పడేస్తారు. నేను అంత వెర్రి పుష్పంలా కనిపిస్తున్నానా మీకు? మా నాన్న మీకు పదవిని ఇప్పించి మీకు మీ పార్టీకి అండగా ఉండి సపోర్ట్ చేస్తే మా నాన్ననే చంపుతారా అంటూ తన కోపమంతా చూపిస్తూ కొడుతూ ఉంటాడు. నీకు నీ గ్యాంగ్కి ఈ రోజే చివరి రోజు, మీరు ఇంకా డైరెక్ట్గా శ్మశానానికే నా కొడకల్లారా అని కాలుతో తన్నుతూ ఉంటాడు.
వీటిని జాగ్రత్తగా చూసుకోండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ శ్రీను అతన్ని తన మనుషులకి అప్పగించి లోపలికి వెళ్ళి రాజేష్ గురించి వెతుకుతాడు. అక్కడ పక్కనే ఉన్న రూమ్స్లో వెతికేసరికి ఒక చీకటి రూమ్లో రాజేష్ని కట్టి ఉంచుతారు. ఆ రూమ్లో లైట్స్ ఎక్కడున్నాయో తెలియక శ్రీను తన ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేసి రాజేష్ దగ్గరికి వెళ్ళేసరికి రాజేష్ని రక్తం వచ్చేలాగా బాగా కొట్టి పడేస్తారు. రాజేష్ని అలా చూడగానే శ్రీనుకి ఇంకా కోపం పెరిగి తేజ తేజ అంటూ బొగ్గల మీద కొడుతూ తగ్గి తనకి కట్టిన తాళ్ళు విప్పుతూ రాజేష్ని లేపడానికి ట్రై చేస్తాడు. మెల్లిగా కట్లు విప్పి లేపగానే రాజేష్కి కొంచెం కొంచెం స్పృహ వస్తుంది. శ్రీనుని చూసేసరికి రాజేష్ ప్రాణం తిరిగి వచ్చినట్లయి అను అంటూ గట్టిగా ఏడుస్తూ హత్తుకుంటాడు. తేజ ఇంకేం కాదులేరా, నేను వచ్చేసాను కదా, పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటూ మెల్లిగా రాజేష్ భుజాలు పట్టుకుని పైకి లేపుతాడు శ్రీను. ఆగరా, నీకు నీకొక విషయం చెప్పాలి. అంకుల్ని నాన్ని చంపింది ఎవరు కాదు, వీళ్ళే. అలాగే మన మన తను చనిపోలేదురా, ఇంకా వీళ్ళే తనుని దాచి ఉంచారు. 3 ఏళ్ల నుంచి వాళ్ళ దగ్గరే ఉంటూ వాళ్ళు పెట్టే చిత్రహింసలని భరిస్తుందిరా అంటూ గట్టిగా ఏడుస్తాడు రాజేష్. ఏంట్రా నువ్వనేది, తను బ్రతికే ఉందా అంటూ షాక్ అవుతాడు శ్రీను. అవునరా, ఆ రోజు నేను నీ దగ్గరికి బయలుదేరేసరికి తను చేత వీళ్ళు నాకు ఫోన్ చేయించారు. నేను తను గొంతు గుర్తుపట్టి తను చెప్పిన ప్లేస్కి వెళ్ళేసరికి నా ముందే తనని బలవంతంగా కారులోకి ఎక్కించి తీసుకువెళుతుంటే ఆ కారు వెనుక నేను పరిగెడుతూ చాలా దూరం వాళ్ళతో పాటే వెళ్ళాను. సడన్ గా ఎవరో నా తలపై వెనక నుంచి కొట్టి నన్ను కూడా కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకువచ్చారు. తనని చంపేస్తానని బెదిరించి నేను సేఫ్గానే ఉన్నాను అని నీకు నా చేత ఫోన్ చేయించారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను తనుని మళ్ళీ చూడలేదురా. నేను ఎంత అడిగినా కూడా వీళ్ళు నాకు సమాధానం చెప్పలేదు. తను కూడా ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది, వెతుకుదాం పదా అని అంటాడు రాజేష్. రారా అని మెల్లిగా తనకి సాయం పట్టి బయటికి తీసుకువస్తాడు శ్రీను. అప్పటికే ఆ దివాకర్ మనుషులు శ్రీను మనుషులు చూడకుండా మిగతా మినిస్టర్స్ అందరికీ కూడా ఫోన్ చేసి వాళ్ళ మనుషుల్ని ఇక్కడికి పంపించమని అడుగుతారు. పెళ్లిలో ఉండగా నరసింహకి కూడా శ్రీను ఆ ప్లేస్ కి కనిపెట్టేశాడు. ఆల్రెడీ రాజేష్ ని విడిపించాడు అని ఫోన్ వస్తుంది. అప్పుడే కంగారు పడుతూ అక్కడి నుంచి బయలుదేరి తన మనుషుల్ని పట్టుకుని శ్రీనుని చంపడానికి అదే కంపెనీకి బయలుదేరతాడు నరసింహం. శ్రీను రాజేష్ ఆ రూమ్ నుండి బయటకు వచ్చేసరికి కాసేపట్లోనే ఒక 40 మంది వరకు మినిస్టర్ మనుషులు అందరూ వచ్చి వాళ్ళను కొట్టడానికి ట్రై చేస్తారు. శ్రీను తన మనుషులు కలిసి వాళ్ళందరినీ కొడుతూనే పక్కనే ఉన్న అన్ని రూమ్స్ వెతుకుతూ ఉంటారు. రాజేష్ కూడా మెల్లిగా వెళుతూ ఉంటే ఒక రూమ్ లో చీకట్లో కుర్చీలో ఎవరో కట్టేసి ఉంచుతారు. ఖచ్చితంగా తనునే అయి ఉంటుందని ఫాస్ట్ గా వెళ్ళి శ్రీనుకి పిలిచి తీసుకువస్తాడు రాజేష్. మొబైల్లో లైట్ ఆన్ చేసి చూస్తే తను. శ్రీను రాజేష్ ఆనందానికి హద్దే ఉండదు. తను అంటూ ఇద్దరు ఒకేసారిగా పిలిచి తన కట్లు అన్ని విప్పేసి తనుని శ్రీను గట్టిగా హత్తుకుంటాడు. అన్నయ్య అంటూ తను కూడా శ్రీనుని పట్టుకుని గట్టిగా ఏడుస్తుంది. నరసింహం మనుషుల దగ్గర 3 ఏళ్లు, అంతకు ముందు ఫారెన్ నుండి శ్రీనుపై కోపంతో వచ్చేసి 6 నెలలు, మొత్తం 3.5 ఏళ్లు అవుతుంది శ్రీను తను ఇద్దరు మాట్లాడుకుని. లేదు అనుకున్న తన ముద్దుల చెల్లి కనిపించేసరికి మొత్తం అంతా మర్చిపోయాడు శ్రీను. తనకిప్పుడు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేడు. ఎలా ఉన్నావురా అంటూ బొగ్గలు పట్టుకుని ఏడుస్తూనే అడుగుతాడు శ్రీను. ఈలోపు రాజేష్ కూడా వచ్చి తనుని గట్టిగా హత్తుకుంటాడు. ఎలా ఉన్నావురా అంటూ గట్టిగా ఒక్కసారిగా రాజేష్ కూడా ఏడ్చేస్తాడు. ఈసారి తనని పట్టుకున్నది రాజేష్ అని తనకి తెలిసి తను కూడా తేజ అంటూ గట్టిగా ఏడుస్తుంది. ఇంకా మనం ఇక్కడ ఉండడం సేఫ్ కాదు, మనం ముగ్గురం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని శ్రీను అనగానే రాజేష్ కూడా అలాగే అని తను చెయ్యి పట్టుకుని బయటికి నడిపిస్తాడు. 2 అడుగులు వేసేసరికల్లా తను నడవలేక తడబడుతూ ఉంటుంది. ఏమైందిరా అంటూ శ్రీను రాజేష్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి తను పడిపోతూ ఉంటే చెరోవైపు ఇద్దరు పట్టుకుంటారు. తను మళ్ళీ ఒక్కసారిగా అన్నయ్య అంటూ మళ్ళీ శ్రీనుని గట్టిగా హత్తుకుని ఏడుస్తూ ఉంటుంది. సడన్ గా మళ్ళీ తనకి ఏమైందో తెలియక శ్రీను కంగారు పడుతూ ఏమైంది తను చెప్పు ఏమైంది అంటూ బాధపడుతూ అడుగుతాడు. రాజేష్ మాత్రం వాళ్ళు తనని ఏం చెయ్యలేదు కదా అని మనసులో భయపడుతూనే ఉంటాడు. రాజేష్ అనుకున్నట్లే జరిగిందని వాడికి తెలియదు కదా పాపం. తను వెతుకుతూ ఏడుస్తూ అన్నయ్య వాళ్ళు నన్ను
వాళ్ళు నన్ను అంటూ పాపం చెప్పలేక ఏడుస్తూనే ఉంటుంది. వాళ్ళు తనని ఏదో చేశారని ఇద్దరికీ అర్థమై ఇద్దరు కోపంతో ఒకేసారి పిడికిలు బిగిస్తారు. వాళ్ళు నిన్ను ఏం చేశారురా, నిజం చెప్పు, వాళ్ళని ఇప్పుడే చంపేస్తాను అంటూ గట్టిగా అరుస్తాడు శ్రీను. అన్నయ్య, ఎవడో మినిస్టర్ అంట, పేరు దివాకర్, ఎంత వద్దు అని ఏడ్చినా బతిమలాడినా కూడా నన్ను వదలకుండా కాళ్ళు చేతులు కట్టి నా కళ్ళల్లో ఏదో పోసాడన్నయ్య. అప్పటి నుంచి నా కళ్ళు కనిపించడం లేదు అంటే గట్టిగా ఏడుస్తుంది తను. అలా చెప్పగానే శ్రీను రాజేష్ షాక్ అవుతారు. రాజేష్ వెంటనే తన చేయి పట్టుకుని తను వైపు చూస్తూ, ఏంటి నువ్వనేది, ఏమైందిరా, ఆ దివాకర్ నిన్ను ఏం చేశాడు అని అడుగుతాడు వాళ్ళ మీద కోపంతో. లోపలంతా చీకటిగా ఉండడం వల్ల ఏం కనిపించదు. శ్రీను మళ్ళీ మొబైల్లో టార్చ్ ఆన్ చేస్తాడు. తన ఫేస్ పై లైట్ వేసి చూసేసరికి ఇద్దరు ఒక్కసారిగా తన కళ్ళు చూసి భయపడతారు. అంతలా ఉంటాయి తన కళ్ళు. తన కళ్ళలో సీసం పోశారు, అందుకే తన కళ్ళు పూర్తిగా కనిపించకుండా పోతాయి. ఈలోపు బయట ఇంకా అరుపులు ఎక్కువగా వినిపిస్తుంటే కోపంతో బయటికి నడుస్తారు. తనని నెమ్మదిగా నడిపిస్తూ వాళ్ళు ముగ్గురు ఆ రూమ్ నుండి బయటికి వచ్చేసరికి సుమారు ఒక 60 మంది రౌడీలతో నరసింహం, ఎడ్యుకేషన్ మినిస్టర్ నారాయణ, చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ దివాకర్ తన అనుచరులతో అక్కడికి వస్తారు. అప్పటికే శ్రీను మనుషులు బాగా అలసిపోయి ఉంటారు. వాళ్ళని చూసిన నరసింహం, దివాకర్, నారాయణలకి కొంచెం ధైర్యం వచ్చి, ఇప్పుడు ఎక్కడికి తప్పించుకుంటారా, మీ ఇద్దరిని చంపే వరకు మాకు మనశ్శాంతి ఉండదు. అయినా నువ్వు మీ నాన్న ఎవ్వర్రా, పైనుంచి ఏమైనా దిగి వచ్చారా, మీరు నార్మల్ మనుషులే కదా, ఏదో నలుగురిని చంపి రౌడీజం చేస్తే మీ దగ్గర మేమందరం మీ మోచేతి కింద నీళ్లు తాగుతూ మీ కింద పనిచేసే పాలేరులాగా బ్రతుకుతూ ఉండాలా అంటాడు దివాకర్. అవును, మీరు వేసే కుక్క బిస్కెట్లు తింటూ తోక ఊపుతూ జీవితాంతం మీకు ఊడిగం చేయాలా, అందుకే మీ నాన్నని చంపేశాం. ఇప్పుడు మీరు కూడా చేస్తే ఇంకా మేమంతా ఫ్రీ అయిపోతాం. మాకు నచ్చినట్లు మేము ఉండొచ్చు, మాకు ఇంకా అడ్డు ఎవరు ఉండరు. ఈ రాష్ట్రాన్నే కాదు దేశాన్నే దోచుకున్నా అడిగే వాడు ఉండడు. ఈ రోజు మా నుంచి ఎలా తప్పించుకుంటారో మేము చూస్తాం అని నరసింహ అంటాడు. ఈలోపు దివాకర్ వాయిస్ విని గుర్తుపట్టి, అన్నయ్య, నా కళ్ళలో ఏదో పోసి నన్ను ఇలా చేసింది వాడే, వాడిని వదలొద్దురా అంటూ గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది తను. దివాకర్ తనుని చూసి, అమ్మో, ఈ పిల్లకి అన్ని గుర్తు ఉన్నాయి, నా వాయిస్ విని నేనే అని చెప్పేస్తుంది, ఇప్పుడు ఆ శ్రీనుని చంపకపోతే నా చావు కన్ఫామ్ అని భయపడుతూ నీళ్లు నములుతూ అప్పటి వరకు ఇష్టం వచ్చినట్లు వాగిన వాడల్లా సైలెంట్ గా వెనక్కి నక్కి వెళ్ళిపోతాడు. తను అలా అనేసరికి శ్రీను, రాజేష్లకి కోపం ఇంకా పెరిగిపోతుంది. రాజేష్ కూడా వాళ్ళని కొట్టడానికి నడవబోతూ ఉంటే శ్రీను తన ఎడమ చేతితో రాజేష్ గుండెపై చెయ్యి వేసి ఆపి, ఆగరా బావా, వాళ్ళ సంగతి నాకు వదిలేయి, నీకు ఇప్పటికే చాలా బ్లడ్ పోయింది, నువ్వు చెల్లిని చూసుకో, వాళ్ళ సంగతి నేను చెప్తాను అంటాడు శ్రీను గంభీరంగా. చాలా రోజుల తర్వాత శ్రీను రాజేష్ ని బావా అని పిలిచేసరికి రాజేష్ తను ఇద్దరు చెప్పలేనంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా అంతలా ఎందుకు ఫీల్ అవుతున్నారో శ్రీను వాళ్ళ కాదు అను, తేజ, తనుల ఫ్లాష్ బ్యాక్ లో తెలుసుకుందాం. శ్రీను తన పాకెట్ లో ఫోన్ తీసి ఆ కంపెనీ చుట్టూ ఆల్రెడీ ఏర్పాటు చేసిన తన మనుషులని లోపలికి రమ్మని చెప్తాడు. వెంటనే వాళ్ళంతా లోపలికి వచ్చి మినిస్టర్ తీసుకువచ్చిన రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటారు. బావా, నువ్వు తనుని తీసుకుని ఆ పక్కకి వెళ్ళరా, నేను కాసేపట్లో వీళ్ళందరి పని ముగించేసి వస్తాను, నువ్వు అంతవరకు జాగ్రత్తగా ఉండి చెల్లిని జాగ్రత్తగా చూసుకో అని శ్రీను కూడా తన మనుషులతో పాటు మినిస్టర్ వైపు నడిచి వాళ్ళందరినీ తుక్కు కింద కొడుతూ ఫైట్ చేస్తూ ఉంటాడు. ఈ లోపు వెనక నుంచి రౌడీలు కూడా వచ్చి మినిస్టర్ ని కాపాడాలని ట్రై చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఎవరు శ్రీను బలం ముందు చాలక శ్రీను కొట్టే ఒక్క దెబ్బతోనే ఒక్కొక్కడు పడిపోతూ ఉంటారు. కాసేపట్లో శ్రీను తన మనుషులు కలిసి మొత్తం రౌడీలు అందరినీ కొట్టి పడేస్తారు. ఇంకొంతమంది శ్రీను కొట్టే స్టైల్, ఆ పడిపోయిన వాళ్ళని చూసి భయపడి బయటికి పరుగు తీస్తారు. అదంతా చూసి దివాకర్, నారాయణ భయపడిపోయి, బాబోయ్, ఈ శ్రీను ఏంటి ఇంత రాక్షసులా ఉన్నాడు, వీడి సంగతి తెలియక మేము తక్కువ మంది రౌడీలను తీసుకువచ్చినట్లున్నాము అంటూ ఇద్దరు పక్కనే ఆల్రెడీ పడిపోయి ఉన్న జనార్దన్ ని కూడా తీసుకుని పారిపోవడానికి ట్రై చేస్తారు. శ్రీను ముందే ఊహించి వాళ్ళ ముందుకు వెళ్లి అడ్డంగా నిల్చుంటూ శ్రీనుని చూడగానే గుండు ఫాస్ట్ గా కొట్టుకుంటూ ఏదో నొప్పిలా స్టార్ట్ అవుతుంది దివాకర్ గుండెల్లో. శ్రీను తన మనిషి వైపు చూడగానే వేడిగా కాలుతున్న ఇనప చువ్వ తీసుకువచ్చి జాగ్రత్తగా శ్రీనుకి ఇచ్చి దివాకర్ ని ఇద్దరు పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకువచ్చి శ్రీను ముందు నిలబెడతారు. శ్రీను కోపంతో వాడి ఒంటి నిండా వాతలు పెడతాడు.
ఆ దివాకర్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. నువ్వు ఎన్ని విధవ పనులు చేసినా నీలా నేను చెయ్యట్లేదు. ఎందుకో తెలుసా? నేను నీలాగా సైకోని కాదు కాబట్టి అని కోపంతో లేచి నరసింహ దగ్గరికి వెళుతుంటాడు. అదంతా చూసి నారాయణకి పై ప్రాణాలు పైనే పోయి చెమటలు పట్టేసి బీపీ పెరిగిపోతూ ఉంటుంది. అంత చూసినా కూడా నరసింహం వీడిని ఈ రోజు చంపకుండా వదలను అని అనుకుంటూ ఫాస్ట్ గా అందరినీ తోసేసి తన కార్ దగ్గరికి వెళ్లి లోపల గన్ తీసి శ్రీనుకి టార్గెట్ చేసి డైరెక్ట్ గా తలకి గురి పెడతాడు. ఈ రోజు నా చేతిలో చస్తావురా, ఇంకా భయంతో బ్రతకడం నా వల్ల కాదు అంటూ గన్ ట్రిగర్ పై వేలు పెడతాడు నరసింహం. శ్రీను అదంతా ముందే ఊహించి మెరుపు వేగంతో నరసింహం దగ్గరికి వెళ్లి తన మెడపైన కుడి చేత్తో ఒక్కటి గుద్దుతాడు. అంతే, నరసింహం ఇంకా ఉన్న పలానా అలా కింద పడిపోతాడు. శ్రీను వెంటనే తన షర్ట్ కి ప్యాంట్ కి వెనక మధ్యలో పెట్టుకున్న గన్ బయటికి తీసి లాక్ ఓపెన్ చేసి దివాకర్, నారాయణ, జనార్దన్ల దగ్గరికి వెళ్లి వాళ్ళకి టార్గెట్ చేస్తాడు. వాళ్ళంతా వాతలు పెట్టాక మండిపోతున్న శ్రీను చేతిలో గన్ చూసేసరికి భయపడిపోతూ, వద్దు శ్రీను, మమ్మల్ని క్షమించు, మళ్ళీ ఎప్పుడు ఇలా చెయ్యం, అంతా ఆ నరసింహమే చేశాడు, వాడే మా అందరికి మీటింగ్ అరేంజ్ చేసి అంతా చూసుకుంటా, జస్ట్ సపోర్ట్ చేయండి అని అన్నాడు. అందుకే మేము వాడికి తోడు ఉన్నాం, అంతే తప్ప మా తప్పు ఏమీ లేదు అంటూ పడిపోయిన నరసింహం మీద తప్పు అంతా నెడుతూ ఉంటాడు దివాకర్. ఇందాక నన్ను మా నాన్నని తెగ తిట్టావు కదరా, ఇప్పుడు ఎందుకు అలా భయపడుతున్నావు? నిన్ను కూడా మా నాన్న దగ్గరికి పంపించేస్తాను, వెళ్ళి మా నాన్నకి డైరెక్ట్ గా సారీ చెప్పుదువు గాని అంటూ గన్తో కాల్చబోతాడు శ్రీను. రేయ్, మర్యాదగా నీ గన్ దించు, లేదంటే నీ చెల్లిని చంపేస్తాను అంటూ నారాయణ రౌడీలలో ఒకడు తను తలకి గన్ పెట్టి తన చెయ్యి పట్టుకుని తన మీదకి లాక్కుంటూ వస్తాడు. శ్రీను తనుని మళ్ళీ అలా చూసి కొంచెం టెన్షన్ పడి గన్ కిందకి దించకుండానే చుట్టూ రాజేష్ ఎక్కడున్నాడా అని కళ్ళతో వెతుకుతూనే ఉంటాడు. ఏంట్రా, ఆ రెండో వాడి కోసం చూస్తున్నావా? వాడిని మా వాళ్ళు అక్కడే లాక్ చేసేస్తారు, వాడిని కూడా సేమ్ టైంలోనే చంపుతారు. లే, మీ ముగ్గురికి ఒకే ముహూర్తం ఫిక్స్ చేశాం, నువ్వు ముందు నీ గన్ కిందకి దించు, లేదంటే ఇక్కడ మీ చెల్లి ప్రాణం మీ ఇద్దరికన్నా ముందే గాలిలో కలిసిపోతుంది అంటాడు. డిష్యూం అంటూ సడన్ గా వాళ్ళ పక్కనే గన్ పేలిన సౌండ్ వినిపిస్తుంది. అందరూ ఒక్కసారిగా షాక్ అయి ఆ సౌండ్ వచ్చిన వైపు చూస్తారు. అక్కడ చాలా మంది పోలీసులు, మీడియా వాళ్ళు అందరూ వచ్చి అందరికీ గన్స్ చూపించి చేతిలో ఉన్న రాడ్లు, గన్లు కింద పడేయమని బెదిరిస్తూ ఉంటారు. పోలీసులు అంత తొందరగా అక్కడికి పోలీసులు, మీడియా వాళ్ళు ఎలా వచ్చారో అర్థం కాక మినిస్టర్లు, రౌడీలతో పాటు శ్రీను కూడా షాక్ అవుతాడు. ఎందుకంటే శ్రీను ఇక్కడికి వచ్చిన విషయం తనకి, తన మనుషులకి తప్ప ఇంకెవ్వరికీ చెప్పలేదు. కనీసం డీజీపీకి కూడా ఇన్ఫార్మ్ చేయలేదు. మరి వీళ్ళంతా ఎలా వచ్చారు? ఒకవేళ నీరజ్ ఏమైనా ఫోన్ చేసి ఉంటాడా అని ఆలోచిస్తూ ఉంటాడు శ్రీను. ఇంకొక 3 నిమిషాల్లోనే మొత్తం అందరినీ కంట్రోల్లోకి తీసుకుని వ్యాన్ ఎక్కిస్తారు పోలీసులు. శ్రీను చేతిలో చచ్చే కంటే పోలీసులతో వెళ్లి తొందరలోనే బెయిల్ తీసుకుని బయటకు వస్తే ప్రాణాలతో ఉండవచ్చు అని మినిస్టర్లు కూడా మాట్లాడకుండా పోలీసుతో వెళ్లిపోతారు. రాజేష్కి ఏమైందో అన్న కంగారులో తనుని పట్టుకుని రాజేష్ కోసం వెతుకుతూ లోపలికి వెళ్తాడు శ్రీను. రాజేష్ కూడా తప్పించుకుని పరుగు పెడుతూ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి శ్రీను, తను అమ్మయ్యాని ఒకరిని ఒకరు పట్టుకుని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ ప్లేస్ అంతా క్లియర్ అయ్యాక అప్పటికే వచ్చిన అంబులెన్స్ లో కూర్చోబెట్టి తనుకి, రాజేష్కి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటారు డాక్టర్లు. తను దొరికిందన్న సంతోషం ఉన్నా వాళ్ళు చేసిన పని వల్ల తనకి మరి కళ్ళు కనిపించవు అని జీర్ణించుకోలేకపోతున్నారు రాజేష్, శ్రీను. వాళ్ళని అలా ఊరికే వదలకూడదు, ఖచ్చితంగా చంపేయాలి అని శ్రీను తన మనసులో గట్టిగా అనుకుంటూ ఉంటాడు. నేను ఇప్పుడే నీరజ్కి ఫోన్ చేసి వస్తానురా అని బయటికి వెళ్లి నీరజ్కి ఫోన్ చేస్తూ ఉంటాడు శ్రీను. నీరజ్ అనగానే రాజేష్కి అదే రోజు అమూల్యకి, అక్షయ్కి పెళ్లి అన్న విషయం గుర్తు వస్తుంది. ఇంకా వెంటనే లేట్ చేయకుండా అలేఖ్యకి ఫోన్ చేస్తాడు రాజేష్. పెళ్లిలో ఉన్న అలేఖ్య స్క్రీన్ పై అన్నోన్ నెంబర్ ని చూసి అప్పుడే అమూల్యని పీటర్ పై కూర్చోబెడుతూ ఉంటుంది. కూర్చోబెట్టాక పక్కకు వెళ్లి ఫోన్ ఆన్ చేస్తుంది. వెంటనే వీడియో కాల్ కనెక్ట్ అవుతుంది. ఈ టైంలో వీడియో కాల్ ఎవరు అనుకుంటూ అలేఖ్య ఓకే చేయగానే ఎదురుగా రాజేష్, తను ఇద్దరూ కనిపిస్తూ ఉంటారు. ఆల్రెడీ అమూల్యకి దెబ్బ తగిలినప్పుడు హాస్పిటల్లో శ్రీను పక్కనే ఉన్న రాజేష్ ని చూసింది కాబట్టి గుర్తుపట్టి రాజేష్ ని చూడగానే మొహం చిరాగా పెట్టి ఎందుకు ఫోన్ చేశావు అంటూ సీరియస్ గా అడుగుతుంది. నేను మీతో కొన్ని విషయాలు అర్జెంట్ గా చెప్పాలి, అది కూడా ఇప్పుడే, మీరు కొంచెం ఓపిక చేసుకుని వినండి అంటూ జరిగిందంతా చెప్తాడు రాజేష్. నా మాట వినండి, శ్రీను చాలా మంచివాడు,
అమూల్య శ్రీను ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకుంటున్నారు. శ్రీను నిజంగా అంత చెడ్డవాడు అయితే అమూల్య ఎందుకు తనని అంతగా ఇష్టపడుతుంది చెప్పండి. అక్షయ్ ఎలాంటి వాడో మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీరు ఒక నిమిషం లైన్లోనే ఉండండి అంటూ పక్క అంబులెన్స్ లోనే ఉన్న నరసింహం దగ్గరికి తీసుకువెళ్తాడు ఫోన్ని. అప్పుడప్పుడే నరసింహానికి స్పృహ వస్తూ ఉంటుంది. రాజేష్ నరసింహాన్ని లేపి మర్యాదగా నిజం చెప్తావా లేదా అని గట్టిగా అడిగేసరికి నరసింహం ఇంకా భయపడుతూ అలేఖ్యతో మొత్తం నిజం అంతా చెప్తాడు. ఈ లోప అలేఖ్య చూసుకోకుండానే వెనక నుంచి తన పక్కకి వాళ్ళ నాన్న కూడా వచ్చి అదంతా చూసి షాక్ అవుతారు. అలేఖ్య, నా మాట వినండి. అమూల్య పెళ్లి వెంటనే ఆపండి. అక్షయ్ మీరు అనుకున్నంత మంచివాడు కాదు. అక్షయ్ చేసిన పనికి శ్రీను తన పైన చాలా కోపంగా ఉన్నాడు. ఏమైనా జరగవచ్చు. అలాగే శ్రీను అమూల్యని ఎప్పటికీ వదులుకోడు. వాళ్ళిద్దరిని మీరు విడదీయకండి అని చెప్తూ ఉంటాడు. ఈ లోపు తను కూడా రాజేష్ పక్కకు వచ్చి తనని 3 సంవత్సరాల నుంచి ఆ నరసింహం వాళ్ళ మనుషులు అంతా కలిసి ఎంతగా చిత్రహింసలు పెట్టారో ఏడుస్తూ చెప్పి, నా కళ్ళని కూడా కనిపించకుండా ఏదో చేశారు. అలాంటి దుర్మార్గులను మా అన్నయ్య ఖచ్చితంగా వదలడు. మా అన్నయ్య చాలా మంచివాడు. మా వదిన నీ ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాడు. నన్ను నమ్మండి అంటూ చెప్పేసరికి అలేఖ్య వాళ్ళ నాన్న ఏం మాట్లాడాలో తెలియక ఆలోచిస్తూ పెళ్లి ఆపాలా వద్దా అన్న డైనమాలో ఉండిపోతారు. ఇద్దరు ఫోన్ మాట్లాడి మళ్ళీ మండపంలోకి వస్తారు. అప్పుడే అపర్ణ ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు అని అడుగుతూ ఉంటుంది. వాళ్ళని చూసి అమ్మయ్య, అక్షయ్ వాళ్ళని కిడ్నాప్ చేయలేదు అని మళ్ళీ నార్మల్ అవుతారు అమూల్య, నీరజ్. కరెక్ట్ అప్పుడే నీరజ్కి ఫోన్ చేస్తూ ఉంటాడు శ్రీను. హలో నీరజ్, ఇక్కడంతా క్లియర్ అయిపోయింది. రాజేష్ సేఫ్ గానే ఉన్నాడు. మీ నాన్నను కూడా నీకు ఇచ్చిన మాట ప్రకారం నేను ఏం చేయలేదు. కాకపోతే మీ నాన్న నన్ను చంపాలని ట్రై చేశాడు. అందుకే చిన్న దెబ్బ తగిలింది. హాస్పిటల్లో ఉన్నాడు. వెళ్ళి చూసుకో. అలాగే టైంకి పోలీసులు మీడియా వాళ్ళని పంపించినందుకు థ్యాంక్స్ అంటాడు శ్రీను. థ్యాంక్స్ శ్రీను గారు, మా నాన్నని ఏమీ చేయనందుకు. కానీ మీరు అనుకుంటున్నట్లు అక్కడికి పోలీసులని మీడియాని నేను పంపించలేదు. అసలు మీరు ఎక్కడ ఉన్నారో కూడా నాకు తెలియదు కదా. మీరు చెప్పలేదుగా. మరి అలాంటప్పుడు వాళ్ళని అక్కడికి నేనెలా పంపిస్తాను? నేను పంపించలేదు. ఇక్కడ అక్షయ్కి అమూల్యకి పెళ్లి జరుగుతుంది. ప్లీజ్ తొందరగా వచ్చి ఈ పెళ్లి ఆపండి. రీడర్స్ కూడా వెయిటింగ్ ఇక్కడ. అమూల్యని ఇప్పటి వరకు ఏడిపించింది చాలు. ఇంకా పెద్ద శిక్ష వేసి జీవితాంతా ఏడ్చేలా చేయొద్దు ప్లీజ్. అర్థం చేసుకోండి అంటాడు నీరజ్. నీరజ్, నీ బాధ, అమ్ము బాధ నాకు అర్థమవుతుంది. కానీ నేను చెప్పేది విను. ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదు. నిజమే, అక్షయ్ మీ నాన్నకి హెల్ప్ చేశాడు. అది కూడా కేవలం అమూల్యతో తన పెళ్లి ఆగకూడదు అని మాత్రమే. అంతే తప్ప నిజంగానే అక్షయ్ మంచివాడు. అమూల్యని అక్షయ్ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. తనని బాగా చూసుకుంటాడు. చూసావు కదా, మీ నాన్న లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది నన్ను చంపాలని ట్రై చేస్తున్నారు. అవన్నీ తెలిసి కూడా నేను ఇప్పుడు అమూల్యని చేసుకుని తన జీవితాన్ని నాశనం చేయాలా? అమూల్య కొన్ని రోజులు నన్ను తలుచుకున్నా త్వరగానే నన్ను మర్చిపోతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. ఆ పెళ్లిని ఆగకుండా జరగనివ్వండి. అది అందరికీ మంచిది. మళ్ళీ చేస్తాను, బాయ్ అని చెప్పి బాధపడుతూనే శ్రీను ఫోన్ పెట్టేస్తాడు. రాజేష్ ఏమో శ్రీనునే అమూల్యని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని అలేఖ్య వాళ్ళతో అంటుంటాడు. ఇటువైపు శ్రీను నీరజ్తో అక్షయ్నే అమూల్యని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని అలేఖ్య వాళ్ళతో అంటుంటాడు. మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఎవరి ప్రేమ నిజమైంది? అమూల్య సంతోషంగా ఉండాలి అని సాక్రిఫైస్ చేస్తున్న శ్రీను ప్రేమదా, ఎలా అయినా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంచాలని ఆలోచిస్తున్న అక్షయ్దా? కామెంట్ చేసి చెప్పండి. మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే రేపు వచ్చే ఎపిసోడ్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉండండి. మరి బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ నైట్ ఫ్రెండ్స్.